పోయిన వీడియోలో త్రిపురలో వచ్చిన మార్పు, అక్కడ నివసించే మీకు ఈ తీవ్రవాదులు, సో వీళ్ళు ఎలా సరెండర్ అయ్యారు అని చెప్పి మాట్లాడుకున్నాం. ఇది చాలా గొప్ప వార్త అండి. ఇంకొక వార్త చూడండి, ఇది ఎంత ఇంట్రెస్టింగ్ అని అనకూడదు, చాలా బాధాకరమైన ఒక విషయము. సింధు నది, సింధు నాగరికత అని మాట్లాడతాం. అక్కడ నివసించే ప్రజలు ఒక వర్గము, వీళ్ళని సింధీ ప్రజలు అని అంటారు. ఇప్పుడు హైదరాబాద్లో సింధీ కాలనీ ఉంటుంది, మా చెన్నైలో కూడా సింధీ కాలనీ ఉంది. అంటే ఏంటి, ఆ ప్రాంతాలలో నుంచి వీళ్ళు మన దేశంలోకి వచ్చేసారు. వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళలో ఎంతోమంది ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ ఉంటారండి. అంటే వీళ్ళకి ఎటువంటి వీసా ఇవ్వబడదు, ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండవు. వీళ్ళు ఆ సింధు ప్రాంతాన్ని విడిచిపెట్టి, ఆ సింధ్ ప్రావిన్స్ని విడిచిపెట్టి భారత్లోకి వచ్చేస్తారు, ఇక్కడ క్యాంపుల్లో నివసిస్తారు. సో ఇప్పుడు మీరు అడగాలి, వీళ్ళు ఎందుకండి సింధు రాష్ట్రం నుంచి వచ్చేస్తారు? ఇప్పుడు అక్కడ బాగుందండి, ఇల్లు ఉంది, ఉద్యోగం ఉంది, మంచి ఒక సంపాదన ఉంది, పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు అంటే ఏ ఒక్కరూ కూడా రాష్ట్రాన్ని విడిచిపెట్టి, ఆ దేశాన్ని విడిచిపెట్టి రారు కదా. మీకు ఈ సింధు ప్రావిన్స్లో ఎంత దారుణాలు జరుగుతాయి అంటే, ఇవాళ వీళ్ళందరూ కూడా చూడండి, హ్యూమన్ రైట్స్ వయలేషన్, ఉయ్హూర్ ముస్లిమ్స్, అలాగే మీకు అమెరికాలో బ్లాక్స్, ఇవన్నీ మాట్లాడతారు. కానీ సింధు ప్రజల గురించి మాత్రము ప్రపంచంలో ఎక్కడా ఎవరు మాట్లాడరు. ఎందుకు? వీళ్ళు హిందూ మైనారిటీస్ అండి. ఈ హిందూ మైనారిటీస్ పట్ల పాకిస్తాన్ ప్రవర్తించే తీరు, అంటే పాకిస్తాన్ రేంజర్స్ అంటారు, పాకిస్తాన్ తీవ్రవాదులు అంటారు. వీళ్ళు ఈ సింధు మహిళలు ఉంటారు చూసారా, వీళ్ళను వాళ్ళ ఇష్టానుసారము ఇస్లాం మతంలోకి కన్వర్ట్ చేయడం, తరువాత ఎవడో ఒక ముస్లిం వ్యక్తికి పెళ్లి చేయడం, 2-3 పిల్లల్ని కనిన తరువాత వాళ్ళని విడిచిపెట్టడం, నీ చావు నువ్వు చావు అని విడిచిపెట్టడం. వీళ్ళు మళ్ళీ ఆ హిందూ ఫ్యామిలీస్లోకి వెళ్ళలేరు, ఇక్కడ ఇస్లాం మతంలో ఉండలేరు. వీళ్ళు బెగ్గర్స్గా ఎక్కడెక్కడో తిరుగుతూ బతకలేక ఫైనల్గా మార్గము లేక భారత్ దాకా అతి కష్టం మీద వచ్చి ఇక్కడ క్యాంపుల్లో నివసించే వాళ్ళు. కానీ ప్రపంచంలో ఎవరూ కూడా ఈ విషయంగా మాట్లాడరు. అంటే 1843లో బ్రిటిష్ వాడు చేసిన కుట్ర, ఎవరైనా యువకులు ఉంటే మీరు చరిత్ర తెలుసుకోవాలండి. 1843లో ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ, పోయిన వీడియోలో త్రిపుర గురించి ఏమైతే మాట్లాడానో ఈ సింధ్ ప్రావిన్స్ గురించి కూడా మాట్లాడుతున్నానండి. ఇక్కడ ఈ ప్రాంతంలో, అంటే అప్పటికి ఇండియా విడిపోలేదు, ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ కాదండి, ఇది మీకు అఖండ భారత్. ఈ పర్టికులర్ ప్రాంతంలో సింధు నది పారే ఈ ప్రాంతంలో హిందువులు నివసించేవాళ్ళు. బ్రిటిష్ వాడు ప్లానెడ్గా విడగొడుతున్నప్పుడు సింధు ప్రావిన్స్ని తీసుకువెళ్ళి పాకిస్తాన్లో పెట్టాడు. ఇవాళ మీరు సింధు ప్రావిన్స్కి వెళ్ళారనుకోండి, అఫీషియల్ లాంగ్వేజ్ అంటే ఉర్దూ అంటారు. అలాగే అక్కడ మీకు కన్వర్ట్ అయిన మహిళలు, అమ్మాయిలు, 13 ఏళ్ళు 14 ఏళ్ళ అమ్మాయిలు వీళ్ళు కన్వర్ట్ అయిపోయి ఉంటారండి. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేస్తారు, పిల్లలు కూడా పుట్టేస్తారు, తరువాత వాళ్ళని విడిచిపెడతారు. సో ఇవాళ వీళ్ళందరూ కూడా కలిసి అమిత్ షా గారు చేస్తే ఇవాళ చెయ్యాలి, లేకపోతే ఎప్పుడు ఇది జరగదు. సో అమిత్ షా గారిని వీళ్ళు కలిశారు. కలిసి అయ్యా మేము ఇలాగా సింధ్ ప్రావిన్స్ నుంచి పారిపోయి భారతదేశానికి వచ్చాం, మీరేమో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని మాట్లాడుతున్నారు. 2019 అంటే 2014 డిసెంబర్ 31కి ముందు ఎవరైతే భారత్లోకి వచ్చారో మీకు మేము ఈ డాక్యుమెంట్స్ సదుపాయం అనేది ఇప్పిస్తాం. అంటే ఏదో ఒక రకంగా మీరు మైనారిటీస్ కాబట్టి మీకు భారతదేశానికి సంబంధించిన సిటిజన్షిప్ ఇచ్చే అవకాశం ఏర్పాటు చేస్తాం. ఎలాగా? హిందువులు ఉంటారు, సిక్కులు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, బౌద్ధ మతానికి చెందిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో, ఆఫ్ఘనిస్తాన్లో ఎన్నో రకాలుగా ఇబ్బంది పడేవాళ్ళు. సో మీరు మా దేశము దాకా వస్తే, 2014లో వచ్చి ఉంటే ఖచ్చితంగా మీకు పౌరసత్వం ఇప్పిస్తాము, దీనికి సంబంధించిన చిన్నా చితక డాక్యుమెంట్స్ ఉంటాయి, ఫిలప్ చెయ్యండి అని మనం చెప్పాం. సో ఈ వ్యవహారంలో ఎన్నో రకాలుగా మీకు వ్యతిరేకత. ముస్లింలకు ఎందుకండి ఇది కల్పించారు అంటే, ముస్లింల కోసమే పాకిస్తాన్ ఉందండి, బంగ్లాదేశ్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంది. అక్కడ వాళ్ళు పెట్టే టార్చర్లు తట్టుకోలేకే కదా వీళ్ళు ఇక్కడ భారత్ దాకా పారిపోయి వస్తున్నారు. మళ్ళీ వాళ్ళని మేము ఎందుకు అలో చేయాలని చెప్పి వీళ్ళు అడిగితే, ఇది ఒక సెక్యులర్ కంట్రీ అండి, ఇక్కడ అందరికీ అవకాశాలు ఇవ్వాలి. ఇప్పుడు మీరు గమనించారనుకోండి, 1950 నుంచి 1987 వరకు కూడా
మీకు భారత్లోకి వస్తే సిటిజన్షిప్ ఇవ్వాలి. అంటే 1950 అన్నప్పుడు ఏంటి, అటువైపు పాకిస్తాన్, ఇటువైపు భారత్. సో పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు భారత్లోకి రావచ్చు, భారత్లో ఉన్న వాళ్ళు పాకిస్తాన్లోకి వెళ్ళవచ్చు, మీకు పౌరసత్వం ఇవ్వబడుతుంది. తరువాత లెవెల్లో చూసారనుకోండి 2004 వరకు ఒక వ్యక్తి భారతీయుడు అంటే ఆ తల్లో తండ్రో భారత పౌరసత్వం కలిగి ఉండాలి. అప్పుడు ఏమైంది, ఇల్లీగల్ మైగ్రెంట్ అంటే ఒక వ్యక్తి పేరు దుర్గా, ఈవిడ యొక్క భర్త అతను ఇస్మాయిల్, ఇతను పాకిస్తాన్ నుంచి వచ్చేస్తాడు. ఈ దుర్గా కన్వర్ట్ అయిపోతుంది. మరి ఇప్పుడు వీళ్ళని పాకిస్తాన్ పౌరులు అంటారా, భారతదేశానికి చెందిన పౌరులు అంటారా? 100% వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళే. కానీ మీకేమైంది, దుర్గా అన్న పేరు, ఈవిడ హిందూ మహిళ కాబట్టి వీళ్ళకి భారత పౌరసత్వం ఇవ్వాలి అని చెప్పి కొత్త అమెండ్మెంట్ని తీసుకొచ్చారు. ఇక 2004 తర్వాత ప్రస్తుతం మనం మాట్లాడుతున్నాం ఏంటి, ఇల్లీగల్ మైగ్రెంట్ అయి ఉండకూడదు, ఇద్దరు కూడా భారత సంతతికి చెందిన వాళ్ళు అయి ఉండాలి. సో మరి ఇప్పుడు వీళ్ళు పారిపోయి వచ్చారు కదండి, ఈ సింధు ప్రావిన్స్ నుంచి వచ్చారు. వీళ్ళ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండవు. ఒకవేళ వీళ్ళు మహిళలు అనుకోండి, దారిలోనే వీళ్ళని అటకాయించి వీళ్ళని ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఎక్కడికి, మీకు సింధు ఐలాండ్స్ అని ఉంటాయండి, ఆ అడవుల్లోకి తీసుకువెళ్ళిపోతారు. వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా తిరిగి రారు. ఇవాళ వార్తలు ఏమిటి, పాకిస్తాన్కు సంబంధించిన ఈ రేంజర్స్ ఈ సింధు ఐలాండ్స్ను చైనా వాడికి అప్పచెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి, మీరు ఎంతకు అంత హింసకు పాల్పడతారో ప్రపంచం మీ మాటను వింటుంది. మీరు ఎంత సైలెంట్గా పోరాటాలు చేస్తారో పక్కన వాడు కూడా మిమ్మల్ని పట్టించుకోడు. అదేంటి ప్రేమ్ గారు ఇలా మాట్లాడుతున్నారు అంటే, బలూచిస్తాన్ పరిస్థితి చూడండి, ఎలాంటి దాడులు వాళ్ళు పాకిస్తాన్ మీద చేస్తున్నారు. ప్రపంచమంతా కూడా బలూచిస్తాన్ గురించి మాట్లాడుతుంది. మనమే ఎన్నో వీడియోస్లో మాట్లాడుతుంది. అన్ని చూడండి, బలూచిస్తాన్కి సంబంధించి బలూచిస్తాన్ పోరాటదారులు పాకిస్తాన్ ఆర్మీ మీద ఎన్ని దాడులు చేశారు, మనం ఎన్ని వీడియోస్లో మాట్లాడాం. మరి ఎప్పుడైనా మనము సింధు ప్రావిన్స్ గురించి, సింధులో నివసించే మీకు హిందువుల గురించి మాట్లాడామా? ఎందుకు, ఇవాళే వార్తలు బయటకు వస్తున్నాయి. మనం ఎన్నో లెవెల్స్లో రీసెర్చ్ చేస్తాం, కానీ వాస్తవాలు మెల్లమెల్లగా బయటకు వస్తాయి కదా. ఇవాళ ఈ సింధు ప్రావిన్స్కి సంబంధించిన హిందువులు అమిత్ షా గారిని కలిసి, మేము ఇక్కడ శరణార్థులుగా వచ్చామండి, ఈ క్యాంపుల్లో నివసిస్తున్నాము, ఒకవేళ మాకు ఇక్కడ పిల్లాడు పుట్టాడు, అబ్బాయో అమ్మాయో పుట్టింది అనుకోండి, వాళ్ళకి ఆటోమేటిక్గా భారత పౌరసత్వాన్ని ఇవ్వండి, మేము వేడుకుంటున్నాము అన్నప్పుడు వాళ్ళు హిందువులండి, మరి వాళ్లకు మనం పౌరసత్వం ఇవ్వాలి కదా. సో వాళ్ళు ఏమంటున్నారు, 2024 డిసెంబర్ 31 వరకు కూడా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని అన్నారు కదా, ఎక్స్టెండ్ చెయ్యండి, మాకు ఆశ్రయం ఇవ్వండి, 100% ఇవ్వాలండి. నన్నే అడిగితే పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఉండే హిందువులు వాళ్ళు భారత్ వచ్చేయాలండి. ఇక మీదట ఈ దేశాలు సేఫ్ కాదు, ఎన్నో రకాల అట్రాసిటీస్ అనేవి వీళ్ళు చేస్తారు, వీళ్ళను ఎప్పుడూ కూడా నమ్మకూడదు. అలాగే వాళ్ళు ఎప్పుడైతే భారత్లోకి వస్తారో మినిమం డాక్యుమెంటేషన్తో వాళ్ళకి భారతదేశానికి సంబంధించిన పౌరసత్వము ఇవ్వాలి. ఇలాగ మీరు మీ జాతిని కాపాడుకోవాలి. సో ఈ ప్రక్రియలో అమిత్ షా గారు చిత్తశుద్ధితో పనిచేస్తారని పూర్తిగా మనమైతే నమ్మాలి. ఎంతకాలం అండి వాళ్ళు అక్కడ కష్టపడతారు? ఒకప్పుడు ఎంతమంది హిందువులు పాకిస్తాన్లో ఉండేవాళ్ళు, ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు? తరిమి వేస్తున్నారు. సో వీళ్ళు తరమడం ఏమిటి, మన వాళ్ళే వచ్చేస్తే ఆఫ్ఘనిస్తాన్లో ఉండే ఎంతోమంది పంజాబీ సిక్కులు భారత్కు వచ్చేసారు కదా, ఇక్కడే వాళ్ళు నివసిస్తున్నారు కదా, తిరిగి వాళ్ళు వెళ్ళడం లేదు కదా, వాళ్ళందరూ సురక్షితంగానే కదా ఉన్నారు. అలాంటి ఒక ప్రక్రియ పాకిస్తాన్లో ఉండే మైనారిటీస్ అనండి, బంగ్లాదేశ్లో ఈస్ట్ పాకిస్తాన్ అనబడే ఈ బంగ్లాదేశ్లో ఉండేవాళ్ళు మన దేశంలోకి వచ్చారు అనుకోండి, ఇక్కడే వాళ్ళు హాయిగా ఉంటారు, వాళ్ళ పిల్లలందరికీ కూడా మనం పౌరసత్వం ఇవ్వచ్చు. ఇలాగ మనము మన జాతిని కాపాడిన వాళ్ళం అవుతాము. త్రిపురలో ఏం జరిగిందో ఇక్కడ సింధు ప్రావిన్స్లో కూడా అదే జరగాలి. రేపు పాకిస్తాన్ అనబడే దేశమే లేకుండా పోవచ్చు. కాబట్టి అక్కడ నివసించే హిందువులను కాపాడుకునే ప్రాథమిక లక్ష్యము వీళ్ళకు ఉండాలి. ఇదే రిక్వెస్ట్ వీళ్ళు అమిత్ షాతో పెట్టారు. మరి అమిత్ షా గారు ఈ పని చేసి చూపించగలరా లేరా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.